హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ల్యాండ్ గ్యారేజ్. నేను మీ మధు. ఈరోజు మనము నవోదయ వెంచర్లో హెచ్ఎండిఏ నవోదయ వెంచర్లో మనం ఒక ప్రాపర్టీ తీసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి మొత్తం 6 బెడ్రూమ్స్ ఉంటాయండి. 200 స్క్వేర్ యార్డ్స్. ఇది ఒకసారి చూడండి. బిల్డింగ్ ఇది న్యూ కన్స్ట్రక్షన్ అండి, కొత్త బిల్డింగ్ ఇది. మనకు 200 గజాలలో ఉంది. అసలు ఈ ప్రాపర్టీని మొత్తం మనం చూద్దాం. ఒకసారి రండి. మనకు కిందనేమో డబుల్ బెడ్రూమ్ పోర్షన్ వచ్చిందండి. ఒక వాచ్మెన్ రూమ్ వచ్చింది. మంచి పార్కింగ్ ఉందండి. ఇది ఒక 3 కార్లకి పార్కింగ్ ఉంటుంది, ప్లస్ 2 వీలర్స్కి పార్కింగ్ ఉంటుంది. మొత్తం 6 డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అండి. గ్రౌండ్లో వచ్చేసి పార్కింగ్, ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్, ఒక వాచ్మెన్ రూమ్ ఉంది. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 డబుల్ బెడ్రూమ్ పోర్షన్లు ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 డబుల్ బెడ్రూమ్, సెకండ్ ఫ్లోర్లో 2 డబుల్ బెడ్రూమ్ పోర్షన్స్, మళ్ళీ పెంట్ హౌస్లో అయినా ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్ జరిగింది. ఒకసారి మనం పోర్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి. ఇది వచ్చేసి హెచ్ఎండిఏ వెంచర్ అండి. మనకు ప్రాపర్టీ వచ్చేసి మనకు నేషనల్ హైవేకి జస్ట్ ఒక 400 మీటర్స్ దూరంలో ఉంటుందండి. ముకుందేట వెనకాల వస్తుంది. ఇది నవోదయ వెంచర్ అని చెప్తారు. ఈ నవోదయ వెంచర్లో ఈ ప్రాపర్టీ ఉంది. ఒకసారి చూడండి. ఇది కింద ఈ డబుల్ బెడ్రూమ్ పోర్షన్ వచ్చి కొద్దిగా చిన్నగా వచ్చిందండి. ఇదేమో హాల్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్ వచ్చింది. ఇది కామన్ వాష్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, కిచెన్ అండి. మనకు ఒక కామన్ వాష్రూమ్ ఉంది ఇక్కడ. ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ వాచ్మెన్ రూమ్ ఒకటి ఇచ్చారు. ఇది వాచ్మెన్ రూమ్ అండి. ఇది సింగిల్ రూమ్. అది ఈ వాచ్మెన్ రూమ్కి ఇక్కడ వాష్రూమ్ ఇక్కడ ఇచ్చారు. ఒకసారి పైనకి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చి మనకు ఫస్ట్ ఫ్లోర్ అండి. ఒకసారి రండి. ఫస్ట్ ఫ్లోర్లో ఇది హాల్. ఇది ఒకసారి రండి. ఇది మాస్టర్ బెడ్రూమ్, అటాచ్ వాష్రూమ్ ఉంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, కిచెన్ అండి. ఇది బాల్కనీకి ఇచ్చినట్టు. ఒకసారి చూద్దాం. వాష్ ఏరియా ఇక్కడ ఉంది. ఇక్కడ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది ఇక్కడ ఇంకో పోర్షన్ చూద్దాం రండి. అట్లా ఇది సెకండ్ ఫ్లోర్ అండి. ఈ సెకండ్ ఫ్లోర్ అయినా ఇది ఒక వెస్ట్ ఫేస్. ఇది ఒక డబుల్ బెడ్రూమ్. నార్త్ ఫేస్లో అది ఒక డబుల్ బెడ్రూమ్. వాష్ ఏరియా సెకండ్ ఫ్లోర్. ఇది డెవలప్ ఏరియా ఉంది. ఇది
పెంట్ హౌస్ చూద్దాం రండి ఒకసారి. పెంట్ హౌస్ ప్రాపర్టీ వచ్చేసి మనకు మొత్తం 200 గజాలండి. మనము గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ పెంట్ హౌస్ ఉంది. ఒక ఫ్లోర్కి మనకు వచ్చి 2 డబుల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఉన్నాయి. గ్రౌండ్లో సింగిల్ డబుల్ బెడ్రూమ్ ఉంది, పెంట్ హౌస్లో ఒక సింగిల్ డబుల్ బెడ్రూమ్ ఉంది. కానీ ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో మాత్రం 2 డబుల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఉన్నాయి. మొత్తం 6 డబుల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఉన్నాయి. మళ్ళీ ఒక వాచ్మెన్ రూమ్ ఉందండి. ఇది బోర్ ఉందండి, మంచి డెప్త్ వేసారు, చాలా 800 ఫీట్స్ లోతు బోర్ ఉందండి. దీనికి ఒకటి నీళ్ళు బాగా ఫుల్ వాటర్ ఉన్నాయి ఇందులో. ఇది వచ్చేసి ఇంకోటి ఏంటంటే మనకు నేషనల్ హైవేకి అతి దగ్గరలో అండి ఇది. అక్కడ చూడండి ముకుంద్ థియేటర్ కనిపిస్తుందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు బస్ స్టాండ్కి అతి దగ్గరలో, ముకుంద్ థియేటర్ పక్కనే అండి. ముకుంద్ థియేటర్ నుండి జస్ట్ ఒక 300 మీటర్స్ దూరంలో ఉందండి ఇది. ఒకసారి చూడండి, నేను ఎక్కువ ఉంది అనుకున్నా. ముకుంద్ థియేటర్ నుండి జస్ట్ ఒక 300-400 మీటర్స్ దూరంలో ఉందండి ఇది. ఎక్కువ లాంగ్ లేదు, బస్ స్టాండ్కి చాలా దగ్గర ఉంది. నేషనల్ హైవే నుండి 300 మీటర్స్ లోపల ఉంది ప్రాపర్టీ. ఎవరైనా కావాలంటే మాత్రం, ఎందుకంటే ఈ పర్సన్ చాలా అర్జెంటుగా ఎమర్జెన్సీగా అమ్మాలని అమ్ముతుండు, నీడ్ఫుల్గా ఉంది. ఇది ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 2 కోట్లు చెప్తుండండి. నెగోషియబుల్ ఉందండి, చాలా నెగోషియబుల్గా ఉంటుంది అండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి 2 CR పెడితే మనకు 60,000 రెంట్ వస్తుంది. ప్రజెంట్ 60,000 ఒక పోర్షన్కి 12,500 అంటే మనకు ఎంత అవుతుందని మొత్తం వచ్చేసి 75,000 రెంట్ వస్తుంది. ఇప్పుడు 2 CR పెడితే 75,000 రెంట్ వచ్చే ఇదే అండి. న్యూ కన్స్ట్రక్షన్. ఎందుకంటే హెచ్ఎండిఏ మేజర్గా ఏంటంటే హెచ్ఎండిఏ లేఅవుట్లో 200 గజాలు, 75,000 రూపాయలు రెంటు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీ నెంబర్ ఫోన్ చేయండి, మేము డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ కూర్చుని మాట్లాడిపిస్తాము. నెగోషియబుల్ ఉంటుందండి ఇది. నచ్చితే మాత్రం కాల్ చేయండి. థ్యాంక్ యూ.